హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో నేను చూపిస్తాను. అది కూడా ఈజీగా 5 మినిట్స్లో మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వస్తువులతోటే బ్రెడ్ ఉంటే చాలు. అయితే ఫస్ట్ మనం ఇలా స్మూత్గా అవ్వాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఫస్ట్ బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బ్రెడ్ సైడ్లో బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇష్టం లేని వాళ్ళైతే దాన్ని వేసుకోకుండా వీటినే వాడవచ్చు. నేనైతే తర్వాత బ్రౌన్ కలర్ని యాడ్ చేసుకుంటాను. అయితే ఫస్ట్ ఈ బ్రెడ్ ముక్కల మీద ఇలా చిన్న కట్ చేసుకున్న వాటి మీద మనం మిల్క్ని పోసుకోవాలి. అది కూడా కొద్దిగా మిల్క్ ఉంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలా మనం పిండిని కలిపినట్టు దీన్ని కలపాలి. మెల్లమెల్లగా స్మూత్గా కలుపుకోవాలి, ఒకటేసారి కాకుండా. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేకుండా 4-5 బ్రెడ్స్ ఉన్నా సరిపోద్ది. ఇలా మనం పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఈ పిండిలో దీంట్లోనే ఇప్పుడు ఈ మెత్తగా ఉంది కదా, ఇందులోనే నేను బ్రౌన్ కలర్ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా చుట్టూ కట్ చేసుకున్నది, వాటిని కూడా యాడ్ చేసుకొని పిండిలాగా కలుపుకుంటాను. ఎందుకంటే ఆ ముక్కల్ని నేను వేస్ట్ చేయలేను కదా, అందుకే ఇలా దీంట్లోకి మళ్ళీ కలుపుకుంటాను. ఇలా మొత్తం పిండిలాగా కలుపుకోవాలి. ఓన్లీ కొద్ది పాలతోటే, ఎక్కువ పాలు అవసరం లేదు. ఇలా మొత్తం కలిపిన దాన్ని మనం గులాబ్ జామ్ రౌండ్ షేప్లో కావాలి కదా, అందుకు దీన్ని రౌండ్గా చేసుకోవాలి, బాల్స్ లాగా. మనకి ఎలా అంటే ఎంత క్వాంటిటీలో కావాలో చిన్న చిన్న బాల్స్ చేసుకున్నా ఏం కాదు, పెద్దవి చేసుకున్నా ఏం కాదు, ఇలా చేసుకోవాలి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. అది కూడా 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వీటిని మంచిగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో ఈ బాల్స్ని అందులో వేసుకోవాలి. నేను తక్కువే చేశాను కాబట్టి అందులో అన్నీ ఒకేసారి వేసేస్తున్నా. ఇది ఎక్కువ చేసుకుంటే మెల్లమెల్లగా చేసుకోండి. అది మొత్తం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, గోల్డెన్ కలర్లో. పెద్ద షేప్ కాకుండా చిన్న షేప్ చేసుకున్నా బాగుంటాయి. ఇలా ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ మెల్లగా తిప్పేయాలి. ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. ఇలా ఎర్రగా అయిన తర్వాత వీటిని మనం పక్కకు తీసుకోవాలి. ఇక చూడండి, గులాబ్ జామ్ షేప్లో గులాబ్ జామ్ కలర్ కూడా వచ్చేసింది కదా, రెడ్ కలర్. ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి వీటిని. ఇప్పుడు మనం 1 కప్పు షుగర్ తీసుకున్నా. అదే ప్యాన్లో మనం ఆయిల్ పక్కకు తీసేసి అందులోనే షుగర్ వేసుకోవాలి. ఆ షుగర్లో తగినట్టు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసుకున్నా ఏం కాదు. ఇంకా థిక్గా కావాలంటే లైట్గా తక్కువ చేసి వాటర్ పోయండి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసా. ఇలాచీని మామూలుగా మరీ పౌడర్ లాగా చేయకుండా కొంచెం పెద్దగానే కట్ చేసి అందులో వేసుకున్న తర్వాత అది మొత్తం ప్రిపేర్ అయిన సిరప్లో ఈ గులాబ్ జామ్స్ని అందులో వేసేసాయి, బాల్స్ని. ఇప్పుడు గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.